నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ నాగబాబు గారు. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటుంది, ఇంతకుముందు కూడా. ఇది ఎవరి మీద యుద్ధం కాదండి, మేము మంచి పనులు చేస్తాం అని చెప్పడానికే ఈ ప్రెస్ మీట్. ఓ చిరంజీవి గారు, ఓ మోహన్ బాబు గారు, ద గ్రేట్ అక్కినేని నాగేశ్వరరావు గారు, మా మురళీమోహన్ గారు, వీళ్ళందరూ కష్టపడి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ స్థితికి తీసుకొచ్చారు. ఈ స్థితికి తీసుకొచ్చిన దాన్ని కిందకి తీసుకెళ్ళటం మాకు ఇష్టం లేదు. నేను ఇప్పటికీ ఎప్పటికీ మురళీమోహన్ గారు మనిషిని. నేను ఇక్కడ జరిగింది ఏమిటి అంటే, చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది ఏంటంటే, ఎవరిని ప్రెసిడెంట్గా ఈసారి పెడదాము అంటే మా మురళీమోహన్ గారు అన్నారు, మనం ఉండొద్దు, నాకు కూడా ఇష్టం లేదు, బోలెని పనులు ఉన్నాయి, చాలా పదవులు చేసేస్తాను సార్, అక్కడ కొత్త వాళ్ళు చాలామంది వచ్చారు, కొత్త వాళ్ళు పెడితే బాగుంటుందని మురళీమోహన్ గారు అన్నారు. అయితే మనం నుంచోవద్దు, కొత్త వాళ్ళని ఎవరైనా పెడదాం ప్రెసిడెంట్ అని ఆయన అన్నాక, ఇద్దరు ముగ్గురు పెద్ద హీరోలు రైడ్ చేయడం జరిగింది. వాళ్ళున్న బీజేకి మాకు ఇష్టం లేదు సార్, మాకు ఇష్టం లేదు సార్, మేము చేయలేము ఆ పని అన్నారు. నేను ఉండను, మీరు ఉండకపోతే ఎలాగా అనే డిస్కషన్ వచ్చింది. సార్ మనం ఎవరు ఉండొద్దండి, కొత్త వాళ్ళు పెడదాం, కొత్త హీరోలు చాలామంది వచ్చారు కదా అంటే, ఆయన నోటంటే వచ్చిన మాటే, మా బాస్ నోటంటే వచ్చిన మాటే. సరే సార్ అన్న తర్వాత మేము అవుట్డోర్ వెళ్ళాం. అందులో ఒక హీరో గారిని అడిగాను, సార్ మీరు ఉంటారా అని. అబ్బాయి నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా అన్నారు. సరే అని నేను, మా శ్రీరాము, కాదంబరి అన్నయ్య అందరం కలిసి పిల్లయారు బట్టి అనే ప్లేస్లో తమిళలో ఒక వినాయకుడు గుడికి వెళ్ళి, అక్కడ మాటల సందర్భంలో ఏంటి ఏమేం జరుగుతున్నాయి అంటే, మాకు ప్రెసిడెంట్ కావాలండి, మురళీమోహన్ గారు మీ ఎంపీ అయిపోయి చాలా బిజీగా ఉన్నారు, మంచి వ్యక్తి కావాలి, మేము ఒకరికే ఇస్తున్నాం, నెల నెల 1000 రూపాయలు, కొంచెం ఎక్కువ మందికి ఇస్తుంటే, శివాజీ దేవుడి గుడిలో ఉండి ఈ మాట అన్నావు, నేను ఇంతకుముందు కూడా ట్రై చేశాను ప్రెసిడెంట్ కింద, మీరు నన్ను సపోర్ట్ చేస్తే కనుక 50 మంది లేని వాళ్ళకి నెల నెల నేను 1000 రూపాయలు ఇస్తా అసోసియేషన్ ద్వారా. అంతేకాదు మనం హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కడుతున్నాం, 17,000 కడుతున్నాం కదా, ఎవరైతే లేని వాళ్ళు మీరు సెలెక్ట్ చేయండి, వాళ్ళలో 50 మందికో 60 మందికో ఆ ఇన్సూరెన్స్ కూడా చేస్తే నాకు చాలా సంతోషం వచ్చింది. ఓకే సార్ రాజేంద్ర ప్రసాద్ గారు, వినాయకుడి దగ్గర ఇంత పెద్ద గుళ్ళో చెప్పారు కాబట్టి నా సపోర్ట్ మీకు ఉంటుంది, మీరు డెఫినెట్గా ఇది చేయాలి సార్ అన్నాం. ఆ మాట మీద మేము నిలబడ్డాం. ఇది కాదు అని ఎవరైనా సరే, ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి మేము ఒక 80 మందికి ఇన్సూరెన్స్ చేయిస్తాం, లేకపోతే 80 మందికి లేని వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తామంటే మాకు ఈ ప్రెసిడెంట్ పదవి కూడా అక్కర్లేదు, మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. ఈ మంచి పని ఇది రాజేంద్ర ప్రసాద్ గారు అవుతుందని నాగబాబు గారులే, నేను ఇంకా నా పక్కన సర్కిల్ అంతా నమ్మాం. మూవీ ఆర్టిస్ట్ అసలు మాకు పదవులు ముఖ్యం కాదు, మేము చేసిన పదవులు కూడా ఇంకెవరైనా చేయాలంటే 10 ఏళ్ళు పడుతుంది. మేము ఇప్పుడు పదవులు కూడా ఆశించలేదు, మాకు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెంట్ అవ్వాలి, లేని వాళ్ళకి నెల నెల వాళ్ళు ట్యాబ్లెట్ కూర్చొని ఖర్చులన్నా ఇవ్వాలి, అసోసియేషన్ బాగుండాలి, ఎప్పట్లాగే అసోసియేషన్కి పెద్ద హీరోల సపోర్ట్ ఉండాలి, వాళ్ళంతా రావాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ కూడా మాకు అవసరం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.